హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ ఎవరికైతే పట్టు కుచ్చ లాంటి జుట్టు కావాలి, మాకు హెయిర్ చాలా పొడవుగా ఉండాలి, అలాగే ఒత్తుగా పెరగాలి, ఇంకా జుట్టు అనేది అస్సలు చిట్లిపోకూడదు, డ్రైనెస్ ఉండకూడదు, ఇలాంటి చాలా ఉంటాయండి. అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు ఈ హెయిర్ ప్యాక్తో. ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నేనైతే నైట్ ఒక 4 స్పూన్లు మెంతులు నానపెట్టుకున్నాను, అవి చూపిస్తున్నాను. నైటే నానపెట్టుకుంటే మనకి మంచిదండి. ఇంకా ఒక ప్లాస్టిక్ బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని 2 ఆమ్లా అండి, పెద్ద ఉసిరి అంటారు కదా, అవి 2 తీసుకున్నాను. ఒక రెడ్ కలర్, మంచిగా రెడ్ కలర్లో ఉండాలండి ఆనియన్, పింక్ షేడ్లో. ఎందుకంటే వైట్గా ఉన్న ఆనియన్ పెద్ద పనిచేయదు, ఇలా పింక్ షేడ్లో ఉన్న ఆనియన్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఆమ్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వాష్ చేసుకొని. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పైన తొక్క కూడా తీసేసుకోవాలి. చూడండి ఎంత పింక్గా ఉందో. ఇలా ఉన్న ఆనియన్ తీసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. చక్కగా దీన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పెద్దగా కట్ చేసుకుంటే త్వరగా నలగదండి. మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మనకి మిక్సీ పట్టేస్తుంది. చూడండి ఎలా కట్ చేశానో. ఈ హెయిర్ ప్యాక్ నిజంగా అండి చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అసలు ఒక వారంలోనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఒక 4 రెమ్మలు కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. ఇక్కడ ఒక గుప్పె నిండా కూడా లేదండి, ఒక 4 రెమ్మలు తీసుకున్నాను అంతేను. ఇంకా నేను నైట్ నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకుంటున్నాను. చూడండి చక్కగా నానిపోయి ఉన్నాయి మెంతులు. ఇవన్నీ వేసుకొని మెంతులు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో వేసుకోవచ్చు. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, నేను చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఎంతో పవర్ఫుల్ అయిన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఈజీగా తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మీకు తెలుసుంటే ఖచ్చితంగా చెప్పండి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో. మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మీరు ఒక్క వారంలోనే రిజల్ట్ అనేది చూస్తారు. నేను ఇక్కడ నా హెయిర్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నాను. చక్కగా మనం పెద్ద పొల్లతో దువ్వెంతో చిక్కు తీసుకోవాలి. నేను ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అప్లై చేస్తే మెంతుల్ ప్యాక్ అనేది చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా మీరు ఏ షాంపూ వాడతారో ఎక్కువ షాంపూ యూస్ అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో మెంతులు వేసాను కాబట్టి చాలా తక్కువ షాంపూ సరిపోతుంది. చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ఎక్కువగా అప్లై చేసుకొని లాంగ్గా పెట్టేదాన్ని వీడియో. ఇప్పుడు ముందు సైడ్ వరకే అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారంటే మాడు భాగం నుంచి చివర్ల వరకు పెట్టుకోండి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. రెడ్డిష్గా ఉన్న, చిట్లిపోతున్న హెయిర్, డ్రైనెస్గా ఉన్నా కానీ తగ్గిపోతుంది. మనం చివర్ల వరకు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో. మనకి మాడికి బాగా పట్టాలండి, అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో నేను వేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది. మెంతులు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయండి. అసలు హెయిర్ ఎలా పెరుగుతుందంటే ఒక పట్టు కుచ్చులాగా పెరుగుతుందండి మెంతుల వల్ల, అంత మంచి రిజల్ట్ ఉంది. ఆమ్లా కూడా ఉసిరి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి, సీజన్ బట్టేం కాదు. నాకు ఇప్పుడు అలాగే దొరికింది. నేను కూరగాయ మార్కెట్కి వెళ్తే ఇంకా అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చి హెయిర్ ప్యాక్కి ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అది చాలా మంచిది, హెయిర్ బ్లాక్గా చేస్తుంది, ఇంకా హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.